హాయ్ గైస్, ఈ రోజు మనం ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూడబోతున్నాం. ఈ సినిమా పేరు టు స్టీల్ ఫ్రమ్ ఎ థీఫ్. ఇది 2016లో రిలీజ్ అయింది. ఇది బ్యాంక్ రాబరీ స్టోరీ. ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందువల్ల స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఒక సిటీని చూపించారు. ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. చాలా చోట్ల రోడ్లపై నీరు నిలిచి బండ్లు పోలేని స్థితి ఏర్పడింది. ఆ సిటీలో చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతోంది. ట్రాఫిక్ లో ఆగిన ఒక కార్ లో ఒక లేడీని చూపించారు. ఆమె ఎవరితోనో రేయ్ నిజం చెప్పరా, ఆ లిస్ట్ లో నా పేరుందా అని అడుగుతోంది. ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా కనిపించట్లేదు. ఈమెకు డ్యూటీకి టైం అవుతోంది. ఇప్పుడు కారు దిగింది, ఒక బ్యాంక్ లోకి వెళ్తోంది. ఏంట్రా అని చూస్తే ఆ బ్యాంక్ మేనేజర్ ఆమెనే. మేనేజర్ కోసం ఎంప్లాయీస్ అంతా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఆమె అక్కడ డోర్ లో పాస్వర్డ్ వేస్తేనే అంతా లోపలికి వెళ్ళగలరు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంప్లాయీస్ తో అలారం సెట్ చేయడానికి మనుషులు వస్తానని చెప్పారు కదా, వచ్చారా లేదా అని అడుగుతోంది. అప్పుడే మనకు ఒక విషయం చెప్తున్నారు. బ్యాంక్ లో రెనోవేషన్ వర్క్ జరుగుతోంది. అందువల్ల అలారమ్స్ ఆఫ్ చేశారు. ఇప్పుడు సేఫ్టీ లాకర్ ను పగలగొట్టినా కూడా అలారం మోగే ఛాన్స్ లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో బ్యాంకు ఉండగా బ్యాంక్ ఓపెన్ కాగానే చాలా మంది కస్టమర్స్ వచ్చి వెళ్తున్నారు. ఒక అమ్మాయి వచ్చింది. బ్యాంకు నుంచి తన ఇంటిని జప్తు నుంచి రిలీజ్ చేసుకోవాలని అనుకుంటోంది. ఎందుకంటే మీరు ఇలా చేస్తున్నారు, నేను త్వరలోనే డబ్బు కడతాను, కానీ నా ఇంటిని జప్తు చేయొద్దు అని వేడుకుంటోంది. రూమ్ లోపలికి వెళ్ళిన మేనేజర్ మళ్ళీ అదే వ్యక్తికి కాల్ చేసి రేయ్ నేను ఎంతసేపటి నుంచి అడగాలరా, ఆ లిస్ట్ లో నా పేరు ఉందా లేదా చెప్పరా అంటోంది. అటువైపు ఉన్న వ్యక్తి అవును నీ పేరు లిస్ట్ లో ఉంది, ఇంకొన్ని రోజుల్లో నిన్ను పనిలోంచి తీసేస్తారు అని చెప్పాడు. ఈమెను కొన్నాళ్లలో పనిలోంచి తీసేయబోతున్నట్లు తెలుస్తోంది. అప్పుడు ఆమె శోకంగా కూర్చుంది. అప్పుడు బ్యాంకు బయట ఒక వ్యాన్ వచ్చి ఆగింది. ఒక 6 మాస్కులు వేసుకుని చేతిలో గన్లతో బ్యాంకు లోపలికి వచ్చారు. వీళ్ళు వేసుకున్న జాకెట్లకు బాంబులు కూడా ఫిక్స్ చేసుకున్నారు. అందరూ భయపడిపోయి చేతులు లేపారు. ఈ 6కి బాస్ గా అందులోనే ఒకడున్నాడు. మీరు సైలెంట్ గా ఉన్నారంటే మా పని ముగించుకుని మేము సైలెంట్ గా వెళ్ళిపోతాం, లేదంటే ఇంకోలా అవుతుందని బెదిరిస్తున్నాడు బాస్. ఇలాంటి టైంలో ఒక ఎంప్లాయీ బాస్ చూడని టైంలో ఇతడు పోలీస్ కి సిగ్నల్ ఇచ్చాడు. ఇది గమనించిన బాస్ అతని దగ్గరికి వచ్చి బాగా కొడుతున్నాడు. ఆ తర్వాత ఒకటికి చెప్తున్నాడు బ్యాంక్ లో ఉన్న కెమెరాలన్నీ ఆఫ్ చేయరా అని చెప్పాడు. అతడు కూడా కెమెరాలన్నీ ఆఫ్ చేశాడు. ఈ కెమెరాలు ఆఫ్ చేసేవాడు చాలా కామెడీ చేస్తుంటాడు, అందువల్ల అతన్ని జోకర్ అని పిలుచుకుందాం. ఇతడు కెమెరాలు ఆఫ్ చేస్తున్న క్రమంలోనే బ్యాంకు బయటకు పోలీసులు వచ్చారు. ఇంకోవైపు ఒక గుండుగాడు మేనేజర్ ని తీసుకుని పై ఫ్లోర్ కు వెళ్ళాడు. ఈ గుండున్న అతన్ని మనం హీరో అని పిలుచుకుందాం. ఆ రూమ్ లో అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆమె పాస్వర్డ్ వేస్తేనే ఎవరైనా అందులోకి వెళ్ళగలరు. హీరో డాక్యుమెంట్ రూమ్ లోకి ఆమెను తీసుకొచ్చాక పక్కకు కూర్చోబెట్టాడు. ఆ రూమ్ లో ఏదో వెతుకుతున్నాడు. వీళ్ళు దొంగతనం చేసిన తర్వాత ఇక్కడ ఉన్న ఒక టెన్నెల్ ద్వారా తప్పించుకోవాలని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకున్నారు. వీరు తప్పించుకుని వెళ్లాల్సిన ఆ రంధ్రం ఈ ఫ్లోర్ కిందనే ఉంటుంది. వీళ్ళు ఎక్కడ రంధ్రం చేస్తే మనం వెళ్లాల్సిన టెన్నెల్ కు వెళ్ళొచ్చో వీళ్ళు కనిపెట్టారు. అక్కడ రంధ్రం కంప్లీట్ చేశారు. ఇంకోవైపు బందీలతో ఉన్న బాస్ ఒక ఎంప్లాయీని పిలిచి ఈ బ్యాంకు లో ఎవరెవరికి సేఫ్టీ లాకర్స్ ఉన్నాయో ఒక లిస్టు ఇవ్వమని అడిగాడు. దొంగతనం చేయడానికి వచ్చిన వాళ్ళకి డబ్బు నగలే ముఖ్యం, కానీ ఆ లాకర్ ఎవరి పేరు మీద ఉన్నదనేది అసలు ముఖ్యం కాదు. కానీ ఇతడు లిస్ట్ అడగడం వల్ల దొంగతనానికి రావడం వెనుక ఏదో కారణం ఉన్నట్లు మనకు అనిపిస్తుంటుంది. ఇంకోవైపు దొంగతనానికి వచ్చిన వాళ్ళలో ఒకడికి రింగు జుట్టు ఉంటుంది. ఈ క్రమంలో రింగు జుట్టోడు జోకర్ సేఫ్టీ లాకర్స్ ఒక్కొక్కటి ఓపెన్ చేసి అందులో ఉన్న డబ్బు నగలు తీసుకుంటున్నారు. ఇంకోవైపు హీరో రంధ్రం చేశాడు కదా, ఆ రంధ్రంలోకి వెళ్లి మనం చేసిన టన్నెల్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేస్తున్నాడు. దొంగతనం చేశాక ఇందులోంచి తప్పించుకోవచ్చా లేదా అని చెక్ చేస్తున్నాడు. ఇప్పుడే వీళ్లకు సమస్య ప్రారంభమైంది. ఎందుకంటే బయట వర్షం పడుతోంది కదా, ఆ వర్షపు నీరు చాలా ఫోర్స్ గా టన్నెల్ లోకి వస్తోంది. పావు భాగం నీటితో టన్నెల్ నిండిపోయింది. అందువల్ల ఈ దారి గుండా వెళ్లలేమని హీరోకు తెలియవచ్చింది. ఇంకోవైపు బయట ఒక ఇన్స్పెక్టర్ ను చూపించారు. ఈ కేసును అతడే డీల్ చేస్తున్నాడు. స్పాట్ కు వచ్చాక బ్యాంక్ లో ఉన్న ల్యాండ్ లైన్ కు కాల్ చేశాడు. అప్పుడు బాస్ కాల్ తీశాడు. ఏంటండి ఫోన్ ఇప్పుడా చేసేది, ఎంతసేపు మీకోసం వెయిట్ చేయాలి? సరే ఓకే, మేము ఒక 6 బ్యాంకులో దొంగతనానికి వచ్చాం. మా దగ్గర 30 మంది బందీలుగా ఉన్నారు. అంతేకాదు మా దగ్గర చాలా బాంబ్స్ ఉన్నాయి. మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే లోపల ఉన్న 30 మందిని చంపేస్తామని బెదిరిస్తున్నాడు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే మేము ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ఒక మినీ బస్సు, ఆ తర్వాత మేము ఎయిర్పోర్ట్ కు వెళ్ళాక అక్కడ నుంచి తప్పించుకోవడానికి స్పెషల్ గా ఒక
ఒక ఫ్లైట్ అరేంజ్ చేయాలని ఇతడు చెప్తున్నాడు. అప్పుడే హీరో బాస్ దగ్గరికి వచ్చి టన్నెల్ ద్వారా తప్పించుకోలేమని చెప్పాడు. ఈ మాట వినగానే బాస్ షాక్ అయిపోయాడు. ఏంట్రా ఇలా అంటున్నావు, ఏందో చూద్దాంరా అని తీసుకెళ్తున్నాడు. అతడు టన్నెల్ కెళ్లి తప్పించుకోవచ్చా అని చెక్ చేస్తుంటే వర్షం పడుతుండడం వల్ల నీరు ఇంకా పెరుగుతోంది. సరే నీటిలో ఈత కొట్టుకుంటూ వెళ్దామని చూస్తే అది కూడా కుదరదు. పైనుంచి కిందకి నీళ్లు వస్తూ ఉండడం వల్ల ఫోర్స్ బాగా పెరిగింది. వీళ్లకు వేరే దారి లేదు, అందులోంచి తప్పించుకోవాలి. కానీ ఎక్కువగా టైం తీసుకుంటే అసలు అలా కాలు పెట్టలేని విధంగా ఉంది. ఇప్పుడు అరగంటే టైం ఉంది. ఆలోపు ఎంత దొంగిలించగలరో అంతా తీసుకుని వెళ్లిపోవాలని అనుకుంటున్నారు. ఇప్పుడు అంతా వెళ్లిపోయారు. ఆ రూమ్ లో మేనేజర్ హీరో మాత్రమే ఉన్నారు. అప్పుడు మేనేజర్ హీరోతో ఏమంటుందంటే, ఏమండి మీ ప్లాన్ అంతా చెడిపోయిందా? అరగంట లోపల మీరు ఎంత డబ్బుని తీసుకుంటారు? ఒకవేళ మీరు ఆ డబ్బును తీసుకెళ్లినా కూడా బాస్ అని ఒకడు ఉన్నాడు కదా, అతడు ఆ డబ్బు మీకు ఇవ్వడు. ఇప్పుడు నేను మీకు ఒక ఐడియా ఇస్తాను. ఈ బ్యాంక్ లో ఒక ముఖ్యమైన వ్యక్తి యొక్క లాకర్ ఉంది. అందులో ఉన్న వస్తువును గాని మీరు తీసారంటే మీరు ఎక్కువగా డబ్బు సంపాదించొచ్చు అంటోంది. అప్పుడు అతడు ఎందుకు ఈ విషయం నాకు చెప్తున్నావు అని అడిగాడు. దీనివల్ల నీకేం దొరుకుతుంది అని అంటుంటే, ఏం లేదండి, ఈ బ్యాంకు కోసం నేను కుక్కలాగా శ్రమ పడ్డాను, కానీ నన్నే పనిలోంచి తీసేయాలని చూస్తున్నారు. అందువల్ల నాకు ద్రోహం చేసిన ఈ బ్యాంకు నుంచి దొంగిలించాలని నాకు కూడా ఆశ. ఇప్పుడు ఈ విషయం మీకు చెప్పాను కదా, అందువల్ల మీరు దొంగిలించే డబ్బులో నాకు ఏదో కొంత షేర్ ఇవ్వండి అంటోంది. ఇంకోవైపు లాకర్స్ ను పగలగొడుతున్న రూమ్ కు వెళ్లిన బాస్ ఎవరికీ తెలియకుండా 314 అనే లాకర్ ను గుర్రగా చూస్తున్నాడు. కొంచెం సేపటి క్రితం ఎవరెవరి పేరు మీద ఏ లేయర్ లాకర్ ఉందని బాస్ తెలుసుకున్నాడు కదా, ఆ డీటెయిల్ అడిగింది ఒక వ్యక్తి యొక్క లాకర్ ను కనిపెట్టడానికి అడిగాడు. ఆ లాకర్ నెంబర్ 314. కానీ ఈ లాకర్ నే అతడు ఎందుకు గురిపెట్టాడు అనేది మనకిప్పుడు చెప్పలేదు. ఈ బ్యాంకులో దొంగతనం జరుగుతుందనే విషయం టీవీ ద్వారా అందరికీ తెలుస్తోంది. ఇప్పుడు హాస్పిటల్లో కోమాలో ఉన్న ఒక ప్రముఖుణ్ణి చూపించారు. ఇప్పుడు ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ఆ పార్టీకి చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తి ఇతడు. ఏదో ఒక యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు. అతని పక్కనే అతని భార్య ఉంది. టీవీలో ఆ బ్యాంకులో దొంగతనం జరుగుతోందన్న విషయం ఈమె చూసింది. వెంటనే ఆమె ఎవరికో కాల్ చేసి, తమ్ముడు ఆ బ్యాంకులో దొంగతనం జరుగుతోందట కదా, ఆ బ్యాంకులోనే నా భర్త ఒక సేఫ్టీ లాకర్ ను అందులో ఉంచాడు. అందులో ఏముందో కూడా నాకు తెలియదు, కానీ అది ఒక ముఖ్యమైన వస్తువు అని తరచుగా అతడు నాతో చెప్పేవాడు. అందువల్ల అది ఏంటో ఒకసారి కనుక్కుంటావా అని చెప్పింది. అప్పుడు అతడు నేను మాట్లాడాల్సిన చోట మాట్లాడతా అని ఫోన్ పెట్టేశాడు. వెంటనే ప్రైమ్ మినిస్టర్ బాడీగార్డ్ గా ఉన్న సీక్రెట్ సర్వీస్ లో పనిచేసే ఒక వ్యక్తికి కాల్ చేశాడు. ఇతడు ఎవరికైతే కాల్ చేశాడో అతని పేరు ఫెరాన్. హలో బ్రో, నీకు ఒక విషయం తెలుసా? మన పార్టీలో ఒక ప్రముఖుడు ఉండేవాడు కదా, ఆయన మన పార్టీలో జరిగిన అవినీతికి సంబంధించి అన్ని డీటెయిల్స్ కూడా సేకరించారు. అతని దగ్గర అలాంటి డీటెయిల్స్ ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు. అది నిజమే ఉన్నట్లుంది. ఇప్పుడే ఆయన భార్య నాకు కాల్ చేసింది. ఏదో ఒక ముఖ్యమైన వస్తువును అతడు బ్యాంకులో దాచిపెట్టాడట. అందులోనే మనకు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ఉండి ఉంటాయి. అది గాని బయటకు వచ్చిందంటే మన పార్టీకి చాలా కష్టం. బ్యాంకులో వేరే కొంతమంది దొంగలు దొంగతనం చేస్తున్నారు. ఆ విషయం వాళ్ళకు తెలిసేలోపు ఆ సమస్యను మనం పరిష్కరించాలి అని ఫోన్ పెట్టేశాడు. సీన్ కట్ చేస్తే బ్యాంకులో ఉన్న మేనేజర్ హీరోకు ఒక సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తోంది. 5 ఏళ్ల క్రితం ఇప్పుడు ఒక ఆయన కోమాలో పడుకున్నాడు కదా, అతడు ఈ బ్యాంక్ లోకి వచ్చినప్పుడు సేఫ్టీ లాకర్ లో ఒక హార్డ్ డిస్క్ పెట్టాడు. ఆ ఫుటేజ్ చూపించిన ఈమె వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా ఇతని దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఆ ప్రముఖుడు ఆ పార్టీలో ఉన్న క్రమంలోనే మనకు ఎప్పుడైనా పనికొస్తుందని ఒక డిటెక్టివ్ ని పెట్టి అన్ని వివరాలు సేకరించారు. ఆ ఎవిడెన్స్ ఉన్న హార్డ్ డిస్కే ఇది. అతడు ఇక్కడ హార్డ్ డిస్క్ పెట్టడానికి వచ్చినప్పుడు అతని పిఏ ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. ఇప్పుడు ఆ విషయం నీకు చెప్పాను, ఆ తర్వాత నువ్వేం చేస్తావో చేసుకో అంటోంది. ఇంకోవైపు ఫెరాన్ తన టీం వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. ఆ ప్రముఖుడు ఆ బ్యాంకులో మన పార్టీకి వ్యతిరేకంగా అన్ని ఎవిడెన్స్ అక్కడ పెట్టాడన్న విషయం ఇప్పుడే నాకు తెలిసింది. ఇప్పుడు దొంగలకు ఆ విషయం తెలిసేలోపు ఆ హార్డ్ డిస్క్ ను ఎలాగైనా చేసి మనం తీసుకోవాలి అని వాళ్ళకి చెప్తున్నాడు. అందువల్ల ఎలాగైనా చేసి దొంగలను పట్టుకోవాలని అనుకుంటున్నారు. ఇంకోవైపు హీరో మేనేజర్ ఈ విషయం చెప్పింది కదా, ఆమెకు ఏదైనా ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇతడు దొంగతనం చేసిన వాటిలోంచి ఒక డైమండ్ సంచి తీసి ఆమెకిచ్చాడు. నువ్వు వెళ్ళు, బందీలతో కలిసి అక్కడ కూర్చో అని చెప్పాడు. ఇంకోవైపు బ్యాంకు బయట చాలా ఫోర్స్ వచ్చి నిలబడింది. ఇదంతా చూసి బాస్ భయపడిపోతున్నాడు. ఏంట్రా ఇది, ప్లాన్ మధ్యలోకి వీళ్ళెలా వచ్చారు అనుకుంటున్నాడు. వెంటనే ఇన్స్పెక్టర్ కు కాల్ చేసి, ఏంటి సార్ మమ్మల్ని పట్టుకోవడానికి పెద్ద ప్లానే వేసినట్లున్నారు, అలాగాని చేస్తే మేము ఇక్కడ వేరేలా చేస్తామని అంటున్నాడు. అయ్యయ్యో, వాళ్ళను అస్సలు నేను తీసుకురాలేదండి, పైనుంచి వాళ్ళను పంపించారు. వాళ్ళ వల్ల నీకు ఎలాంటి సమస్య రాదు, నువ్వు అడిగిన బస్సు వెంటనే వస్తుంది అని ఇన్స్పెక్టర్ చెప్తాడు.
చెప్తున్నాడు. బస్సు తర్వాత చూసుకుందాం, ముందు ఆకలేస్తోంది, మా అందరికి భోజనం పంపించు అని చెప్పాడు. అరగంటలోపు భోజనం వేడివేడిగా రావాలని చెప్పాడు. అప్పుడు బాస్ ముందున్న జోకర్ ఏమంటున్నాడంటే, ఆహా మీరు ఎంత తెలివి కల్లవారు, ఇంకొంచెం సేపట్లో టన్నెల్ ద్వారా మనం తప్పించుకుంటాం, కానీ అరగంట తర్వాత వాళ్ళని భోజనం తీసుకురామని చెప్పారు. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటారు, మనం బ్యాంకులోనే ఉంటామని అనుకుంటారు. సూపర్ ప్లాన్ వేశారు బాస్ అంటున్నాడు. రే నాకు ఈ పొగడ్తలు నచ్చవు, జరగాల్సిన పడి చూడరా అంటాడు. ఆ తర్వాత అక్కడ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళంతా ట్రై చేస్తున్నారు. బందీలుగా పట్టుకున్నారు కదా, వాళ్ళను ఒక రూమ్ లో పెట్టారు. 6 మాత్రం అక్కడికి తీసుకొచ్చి 3 చేతుల్లో తుపాకులు పెట్టారు. ఇంకో 3 శరీరంలో బాంబ్స్ ఫిక్స్ చేశారు. మీరు లైట్ గా కదిలినా కూడా ఈ అమర్చిన బాంబులు పేలుతాయి, అందువల్ల మీరు కదలకుండా అలాగే నిలబడాలి అని చెప్పారు. ఇదంతా కూడా బయట నుంచి చూస్తున్న స్నైపర్ టీం 6 ఉన్నారు కదా, వీరే దొంగలని అనుకుంటున్నారు. బ్యాంకులోనే వాళ్ళు ఉన్నట్లు చూపించాలనుకున్నారు, అలాగే జరుగుతోంది. బయట ఉన్న వాళ్ళు ఈ 6 దొంగలని అనుకుంటున్నారు. ఇంకోవైపు అంతా జరిగింది కదా, ఇక తప్పించుకుందామని అనుకుంటున్నారు. కానీ బాస్ మాత్రం కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారా అతడు అని అతన్ని వెతుక్కుంటూ హీరో లాకర్ రూమ్ కు వచ్చాడు. ఇప్పుడు అతడు 314 లాకర్ ను ఓపెన్ చేసి అందులో ఉన్న లాకర్ ను తీస్తున్నాడు. ఇదంతా చూసిన హీరో, ఈ ముఖ్యమైన దాన్ని దొంగిలించడం కోసమే మమ్మల్ని దొంగతనం అని చెప్పి బ్యాంక్ లోకి తీసుకొచ్చావా? ఎవర్రా ఈ లాకర్ గురించి చెప్పి నిన్ను దొంగతనానికి పంపించారు అని అడుగుతున్నాడు. తమ్ముడు, నన్ను ఎవరు పంపించారు, ఎందుకు వచ్చాననేది తర్వాత, ముందు నీకు లాకర్ గురించి ఎలా తెలిసింది అని బాస్ అడుగుతున్నాడు. నాకు మేనేజర్ చెప్పింది, అందువల్లే తెలిసింది. నీకెలా తెలిసింది అని హీరో మళ్ళీ అడుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళు గొడవ పడే టైం కాదు, త్వరలోనే పోలీసులు ఇక్కడికి వస్తారు, అందువల్ల ఆలోపే తప్పించుకోవాలని అనుకుంటున్నారు. గొడవ తర్వాత పడదాం, ఆలోపు తప్పించుకుందామని టన్నెల్ లోకి వెళ్తున్నారు. టన్నెల్ లోకి దిగారు, కానీ అక్కడ చాలా నీళ్లున్నాయి. ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల అస్సలు వీళ్ళు ఇక్కడ నుంచి తప్పించుకోలేరు. ప్లాన్ బెడ్స్ కొట్టిందని వీళ్ళు మళ్ళీ పైకి వచ్చేసారు. ఇంకోవైపు ఫెరాన్ ఉంటాడు కదా, అతడు తన టీం తో ఎలాగైనా చేసి మీరు లోపలికి వెళ్ళండి, ఆ 6 చంపేయండి అని ఆర్డర్ ఇచ్చాడు. అప్పుడు ఆ టీం బ్యాంక్ లోపలికి వెళ్ళడానికి సిద్ధమవుతోంది. ఇందులో ఇన్స్పెక్టర్ కు అస్సలు ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే వీళ్ళ పాటన వీళ్ళు లోపలికి వెళ్లి షూటింగ్ జరిపారనుకో, బందీలుగా ఉన్న వారికి ఏమైనా అయితే ఏంటి పరిస్థితి అని ఇతడు భయపడుతున్నాడు. ఇతడు బ్యాంక్ యొక్క ల్యాండ్ లైన్ కి మళ్ళీ కాల్ చేస్తున్నాడు, కానీ వాళ్ళు తప్పించుకోవడానికి వెళ్లారు కదా, అందువల్ల ఫోన్ తీయట్లేదు. ఇతడు కంటిన్యూగా ఫోన్ చేస్తుంటే టన్నెల్ లోంచి బాస్ బయటకు వచ్చాడు. అయ్యయ్యో మనం ఇక్కడ లేమన్న విషయం వాళ్ళకి తెలుస్తుందేమోనని వేగంగా వచ్చి ఫోన్ తీశాడు. చెప్పండి ఏంటి విషయం, నేను చెప్పిన బండిని రెడీ చేశారా అని అడుగుతున్నాడు. బండి ఇంకా రెడీ కాలేదు అని ఇన్స్పెక్టర్ చెప్పాడు. ఏంటి చెప్పింది చేయకుండా ఊరికే ఇలా ఫోన్ ఎందుకు చేస్తున్నావు, నేనేమైనా మీ మనిషిని అనుకుంటున్నారా ఊరికే మీతో ఫోన్ లో మాట్లాడడానికి? ఏదైనా విషయం ఉంటే కాల్ చేయండి, లేదంటే ఫోన్ చేయొద్దు అని పెట్టేశాడు. ఫోన్ కట్ చేసే ముందు మీరు అడిగిన భోజనం వచ్చిందని చెప్పాడు ఇన్స్పెక్టర్. కానీ బయట ఈ ఫోర్సు వీళ్ళను చంపడానికి సిద్ధంగా ఉంది. ఇది తెలియని బాస్ జోకర్ ను పిలిచి బయటకు వెళ్లి భోజనం తీసుకురా అని చెప్పాడు. అతడు కూడా భోజనం తీసుకొద్దామని వెళ్తున్నాడు. అప్పుడు అతన్ని ఆపిన బాస్, టన్నెల్ లోకి దిగడం వల్ల ప్యాంటు మొత్తం పచ్చిగా అయిపోయింది, ఇది గాని చూస్తే పోలీసులకు సందేహం వస్తుంది, ఆ ప్యాంటు మార్చుకుని వెళ్ళరా అని చెప్పాడు. అప్పుడు వేరే అతడు, మీ ప్యాంటు కూడా పచ్చిగానే ఉంది, మీపై సందేహం రాదా అంటుంటాడు. పిచ్చోడా, బయటకు వెళ్లేది నువ్వురా, నీ ప్యాంటే చూస్తారు, అందువల్ల ప్యాంటు మార్చుకోరా అంటాడు. ఇంకోవైపు ఆ ఫోర్స్ వీళ్ళను చంపడానికి సిద్ధంగా ఉంది. అదే టైంలో ఒక అధికారి వచ్చి ఫెరాన్ తో షూటింగ్ ఆర్డర్ క్యాన్సిల్ చేయరా అని చెప్పాడు. వెంటనే ఫెరాన్ కూడా ఆర్డర్ క్యాన్సిల్ చేశాడు. భోజనం తీసుకోవడానికి వచ్చిన జోకర్ ను ఎవరు ఏమీ చేయలేదు. భోజనం తీసుకుని అతడు లోపలికి వెళ్లిన తర్వాత ఎందుకంటే షూటింగ్ ఆర్డర్ ను క్యాన్సిల్ చేశారు అని అడుగుతున్నాడు. అసలు ఏంటి విషయం అని అధికారిని ఫెరాన్ అడుగుతున్నాడు. ఏం లేదురా, ఆ ప్రముఖుడు ఒక ముఖ్యమైన హార్డ్ డిస్క్ ను పెట్టాడని మనకు ఒక సమాచారం అందింది. మన పాటను మనం డైరెక్ట్ గా వెళ్లి దాన్ని తీయలేం కదా, అందువల్ల నేనే ఆ బాస్ తో చెప్పి హార్డ్ డిస్క్ తీసుకురమ్మని చెప్పాను. హార్డ్ డిస్క్ లో ఏముందో అతనికి తెలియదు, హార్డ్ డిస్క్ తీసుకురా ఇంత డబ్బు ఇస్తానని చెప్పాను. అందుకోసమే వాళ్ళు లోపలికి వెళ్లారు. అందువల్ల అక్కడ ఉన్న వాళ్ళంతా మన మనుషులు, వాళ్ళని ఏం చేయకూడదన్న ఉద్దేశంతోనే నేను షూటింగ్ ఆర్డర్ క్యాన్సిల్ చేయమని చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ఒక వ్యక్తిని అక్కడికి పంపిస్తాం, ఎలాగైనా చేసి వాళ్ళను కాపాడాలి, ఆ పని చూడరా అని అధికారి చెప్తున్నాడు. ఇంకోవైపు ఒక అమ్మాయి ప్రారంభంలో నా ఇంటిని జప్తు చేయకండి అని బతిమలాడింది కదా, ఆ అమ్మాయిని చూసి ఈ జోకర్ ప్రేమలో పడ్డాడు. ఈ విషయాన్ని రింగు జుట్టోడికి ఆ జోకర్ చెప్పాడు. మనం ఇక్కడికి దేనికి వచ్చావు, నువ్వేం చేస్తున్నావు, ఇలాంటి టైంలో ఇది కరెక్టేనా, చంపి
చంపి పడేస్తా అని బెదిరిస్తున్నాడు. నెక్స్ట్ ఆ బాస్ అందరినీ పిలిచి, ఇదిగో చూడండి, మన దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది, దీంతో మనం ఈజీగా తప్పించుకుందాం. ఇదే బ్రహ్మాస్త్రం అని అతడు దొంగిలించిన హార్డ్ డిస్క్ ను చూపిస్తున్నాడు. అందులో ఏముంది అని జోకర్ అడుగుతున్నాడు. అప్పుడు హీరో అన్ని వివరాలు చెప్పాడు. అప్పుడు హీరో చెప్తుంటే బాస్ ఏమంటున్నాడంటే, రేయ్ ఏంట్రా నీ సమస్య, ఇంకొకటి చెప్పడం వల్లే ఈ దొంగతనానికి నేను వచ్చాను, మీరు కూడా నాతో వచ్చారు కదా, దొంగతనం చేసిన డబ్బులు మీకు కూడా ఇస్తాను. ఇదే కాకుండా నేను సైడ్ బిజినెస్ గా వాళ్ళు చెప్పడం వల్లే ఇక్కడికి వచ్చాను. అందువల్ల నీకు సమస్య ఏంటి? నువ్వు నా గురించే తప్పుగా మాట్లాడుతున్నావు. మేనేజర్ అనే ఒక ఆమె నీకు ఈ విషయం చెప్పింది కదా, ఆమె ఊరికే చెప్పిందా? నువ్వు ఆమెకు ఏదో ఇచ్చి ఉంటావు. సరే ఏమిచ్చావో నేను అడుగుతా అని బాసు మిగతా వాళ్ళు వెళ్లారు. ఇక్కడ జోకర్ ఒంటరిగా ఉన్నాడు. ఆ హార్డ్ డిస్క్ లో ఏముందో తెలుసుకోవడం కోసం అతడు కంప్యూటర్ కు అటాచ్ చేశాడు. ఇంకోవైపు మేనేజర్ బాత్రూమ్ లో ఉందని తెలుసుకున్న బాస్ తలుపు తెరుస్తావా లేదా అని అరిచాడు. అప్పుడు లోపల ఫ్లష్ చేసినట్లు సౌండ్ వినిపించింది. కొంచెం సేపు అయ్యాక మేనేజర్ బాత్రూమ్ లోంచి బయటకు వచ్చింది. ఆమెను పట్టుకున్న బాస్ అతను నీకేమిచ్చాడు, నిజం చెప్తావా లేదా అని బెదిరిస్తున్నాడు. ఆమె చెప్పట్లేదు. లోపల నువ్వు ఏదో చేశావు అని బాస్ బాత్రూమ్ లోపలికి వెళ్ళాడు. టాయిలెట్ లో చూస్తే ఒక సంచి ఉంది. సంచి మాత్రమే ఉంది, అందులో ఉన్న డైమండ్స్ కనిపించట్లేదు. ఆ డైమండ్స్ ను ఈ మేనేజర్ మింగేసింది. ఇది తెలుసుకున్న బాస్ ఈమె హీరోకు ఆ వివరం చెప్పిందని ఇతడు ఏమిచ్చాడో తెలుసుకున్నారా అంటున్నాడు. మనం దొంగిలించిన వస్తువులను మనకే తెలియకుండా ఆమెకిచ్చాడు. ఇదంతా తప్పు కాదా అని బాస్ హీరోని అడుగుతున్నాడు. ఇంకోవైపు హార్డ్ డిస్క్ ను కంప్యూటర్ కు అటాచ్ చేశాడు కదా, అప్పుడు డిస్ప్లే పై ఒక చెస్ గేమ్ కనిపించింది. అందులో ఒక కాయిన్ మూవ్ అయింది. ఏం చేయాలో ఇతనికి అర్థం కాలేదు. అప్పుడు ఒక కాయిన్ ను ఇతడు మూవ్ చేశాడు. మూవ్ చేసిన మరుక్షణమే హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైల్స్ అన్ని తనంతట తాను డిలీట్ అవుతున్నాయి. అవన్నీ డిలీట్ అవుతుంటే అయ్యయ్యో ఏం జరుగుతుందిరా అని అతడు అలాగే చూస్తున్నాడు. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ ఉన్న చోటుకు ఈ పై అధికారి ఒక వ్యక్తిని పంపించాడు. ఇతని పేరు మెలిసో. మెలిసో బాస్ కు కాల్ చేసి, తమ్ముడు చాలా సేపటి నుంచి మనం ఫోన్ లోనే మాట్లాడుకుంటున్నాం, కొంచెం నేరుగా వస్తావా మాట్లాడుకుందాం అంటుంటాడు. బాస్ కూడా బ్యాంకు నుంచి బయటకు వచ్చాడు. మెలిసో ఏమంటున్నాడంటే, తమ్ముడు నిన్ను కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను, నేను చెప్పేది వింటే నువ్వు తప్పించుకోవచ్చు. నువ్వేం చేస్తావంటే బ్యాంకులో ఉన్న ఏసీ విండో ద్వారా పక్క బిల్డింగ్ కు వెళ్ళు. అక్కడ నుంచి మీరు 4వ ఫ్లోర్ కు వెళ్లారంటే అక్కడ నా మనిషి ఉంటాడు. నీ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అతనికి ఇవ్వు. మీరు తప్పించుకోవడానికి అతడు హెల్ప్ చేస్తాడని మెలిసో చెప్తున్నాడు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో ఇన్స్పెక్టర్ కు అస్సలు వినిపించట్లేదు. ఎందుకు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు? ఏదున్నా కూడా బయటకు తెలియాలి కదా, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు అని సీక్రెట్ సర్వీస్ పై ఇన్స్పెక్టర్ కు డౌట్ వచ్చింది. ఇప్పుడు లోపలికి వెళ్లిన బాస్ తన మనుషులతో, ఇదే మన ప్లాన్, మనం ఇలాగే తప్పించుకోబోతున్నామని చెప్పాడు. అప్పుడు జోకర్ బాస్ ను పిలిచి హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ అయిన విషయం చెప్పాడు. అప్పుడు అతనికి పట్టనంత కోపం వచ్చింది. రే ఊరికే ఉండక ఏం చేసావురా అని తిడుతున్నాడు. అతన్ని బాగా కొడుతుంటే హీరో అక్కడికి వచ్చి, ఏదేమైనా కూడా అతడు మన మనిషి, అతన్ని ఎందుకు కొడుతున్నావు, ఏంటి సమస్య అని అడిగాడు. హార్డ్ డిస్క్ లో ఫైల్స్ డిలీట్ అయిన విషయం బాస్ హీరోకు చెప్పాడు. అప్పుడు హీరోకు కూడా చాలా కోపం వచ్చింది. వీడిని ఇంకా ప్రాణాలతో ఉంచావా అని అతడు తిడుతున్నాడు. సరే ఇతన్ని చంపితే ఏమొస్తుంది, ఇక తప్పించుకుందామని ఏ 6గురు అనుకుంటున్నారు. ఇప్పుడు 3 బందీలను తీసుకుని మెలిసో చెప్పినట్లు పక్క బిల్డింగ్ లోని 4వ ఫ్లోర్ కు వెళ్లారు. వీళ్ళని చూడగానే అతడు హార్డ్ డిస్క్ ఎక్కడా అని అడిగాడు. వీళ్ళ దగ్గర హార్డ్ డిస్క్ మాత్రమే ఉంది, కానీ లోపల ఎలాంటి ఫైల్స్ లేవు. ఆ విషయం గాని తెలిస్తే 6గురిని అక్కడే చంపేస్తారు. అందువల్ల హీరో అక్కడ ఉన్న వ్యక్తి యొక్క వెనక నుంచి తలపై కొట్టాడు. అతడు మైకంలో కింద పడిపోయాడు. ఇక సమస్య సాల్వ్ అయింది, వెళ్లిపోదామని అనుకుంటున్నారు. కింద చూస్తే పోలీసు దళమే ఉంది. ఇక్కడ నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఇప్పుడు 3 బందీలను తీసుకొచ్చారు కదా, వాళ్లకు గన్ పెట్టి దగ్గరకు వచ్చారో వీళ్ళని చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఇదే టైంలో జోకర్ ఊరికే ఉండక ఇక్కడ కూడా ఏదో ఒకటి చేశాడు. సడన్ గా పోలీసులను చూడగానే అతడు షూట్ చేశాడు. అప్పుడు పోలీసులు కూడా వీళ్ళని షూట్ చేయడం ప్రారంభించారు. ఈ షూటింగ్ లో మేనేజర్ ఉంటుంది కదా, ఆమె చేతికి బుల్లెట్ తగిలింది. ఈ పరిస్థితుల్లో ఆమెను బ్యాంక్ లోకి తీసుకెళ్తే ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వలేరు కదా, అందువల్ల ఆమెను అక్కడే వదిలేసి కొంచెంసేపు ఇక్కడే ఉండమ్మా, నిన్ను కాపాడడానికి పోలీసులు వస్తారు అని చెప్పారు. వాళ్ళు నిన్ను విచారిస్తే ఇక్కడ జరిగింది ఏది చెప్పకు, దానికి బహుమానంగా నీకిచ్చిన డైమండ్స్ ను నువ్వే ఉంచుకో అని చెప్పారు. 6గురు దొంగలు మళ్ళీ బ్యాంక్ లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్ళాక మెలిసో బాస్ కు కాల్ చేశాడు. నేనేం చెప్పా, నువ్వేం చేస్తున్నావురా అని అడుగుతున్నాడు. అయ్యో సార్, మీ ప్లాన్ నాకు బాగా అర్థమైంది. హార్డ్ డిస్క్ తీసుకుని కింద ఉన్న వాళ్ళతో మమ్మల్ని చంపాలనేదే కదా మీ ప్లాన్. మీ ప్లాన్ ఏంటో నాకు బాగా అర్థమైంది. ఇకపై మేము తప్పించుకోవడానికి మీరు సాయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనే తప్పించుకుంటాను, కానీ నాకు
ఒక మినీ బస్ అరేంజ్ చేయండి. అరగంటలో మినీ బస్ తో పాటు ఫ్లైట్ కూడా అరేంజ్ చేయకుంటే హార్డ్ డిస్క్ లో ఉన్న విషయం బయటకు వస్తుందని అంటున్నాడు. ఈ మాట వినగానే మెలీసో భయపడిపోతున్నాడు. మెలీసో ముఖం చూసిన ఇన్స్పెక్టర్ కు ఏదో సమస్య ఉన్నట్లు అర్థమైపోయింది. ఇంకోవైపు లోపల ఉన్న హీరో బాసు దొరికితే పోలీసులకు దొరుకుతాం కానీ ఎలాంటి భయం వద్దని అనుకుంటున్నారు. వాళ్ళు బ్యాంక్ లోనే మందు కొడుతూ నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఇంకోవైపు జోకర్ ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాడు కదా, ఆ అమ్మాయిని బాత్రూమ్ కు తీసుకొచ్చి నువ్వు అనుకున్నట్లు నేనేమి తప్పుడు పనులు చేయట్లేదమ్మా, ఇదిగో ఈ డబ్బు తీసుకో, నీకు ఏదో ఇంటి సమస్య ఉందని చెప్పావు కదా, ఈ డబ్బుతో నీ ఇంటిని విడిపించుకో అని డబ్బు ఇస్తున్నాడు. ఆ డబ్బు తీసుకుని థ్యాంక్స్ అని చెప్పి ఆ అమ్మాయి బయటకు వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఆ హార్డ్ డిస్క్ లో ఏమీ లేదు కానీ అందులో ఉన్న విషయాన్ని బయటకు పెడతామని మనం బెదిరిస్తున్నాం. ఈ నాటకాన్ని మనం అలాగే కంటిన్యూ చేస్తేనే మనం తప్పించుకోగలం. అందువల్ల కొంచెం కూడా డౌట్ రాకుండా మాట్లాడరా అని బాస్ తో అంతా చెప్తున్నారు. అప్పుడు బాస్ మిలీసోకు కాల్ చేసి ఇకపై మీతో మాట్లాడడం నాకు వేస్ట్ అనిపిస్తోంది. ఎందుకంటే నేను నా డిమాండ్స్ చెప్తూనే ఉన్నాను కానీ ఏది కూడా మీరు నెరవేర్చట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే గవర్నమెంట్ లో పెద్ద బాధ్యతలో ఉన్న ఒకరిని ఇక్కడికి రప్పించండి, వాళ్ళతో నేను నేరుగా మాట్లాడాలి అని బాస్ చెప్తున్నాడు. ఈ విషయాన్ని మెలీసో ఇన్స్పెక్టర్ కు చెప్పాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఒకరికి కాల్ చేసి ఈ సీక్రెట్ సర్వీస్ వాళ్ళని చూస్తుంటే నాకు డౌట్ గా ఉంది, వీళ్ళు మనకు తెలియకుండా ఈ కేసులో ఏదో చేస్తున్నట్లు అనిపిస్తోంది, అదేంటో విచారించు అని ఇతడి వేరే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో బాస్ అడిగిన డిమాండ్ ఫెరాన్ కు తెలియొచ్చింది. ఎందుకు వేరే ఎవరినో పంపించడం, నేనే వెళ్లి మాట్లాడతా అని ఫెరాన్ డిసైడ్ అయ్యాడు. అతడు బ్యాంకు బయట వెయిట్ చేస్తుంటే హీరో బాస్ వెళ్లి ఆ వ్యాన్ లో కూర్చున్నారు. వీళ్ళిద్దరిని చూసిన ఫెరాన్, ఏంట్రా బ్యాంకులో దొంగతనానికి రావడమే కాదు మాపై డిమాండ్స్ కూడా పెడుతున్నారా, నేను మర్యాదగా చెప్తున్నాను మీ దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ మాకిచ్చి పోలీసులకు సరెండర్ కండి, త్వరలోనే మిమ్మల్ని బయటకు తీసుకురావడం మా పార్టీ యొక్క బాధ్యత అంటుంటాడు. అప్పుడు ఆ బాస్ ఏమంటున్నాడంటే, హలో ఇప్పుడు మీ జాతకం అంతా మా చేతుల్లో ఉంది. ఆ హార్డ్ డిస్క్ లో మేము ఒక వీడియో చూసాం, ఆ వీడియోలో మీ ప్రైమ్ మినిస్టర్ ఎలా ఉన్నాడో తెలుసా అంటుంటారు. లేని ఒక వీడియో గురించి వీళ్ళు చెప్తున్నారు. మేము అడిగింది గాని మీరు అరేంజ్ చేయకుంటే ఈ వీడియోను బయట కుదులుతాం అంటున్నారు, మీరే డిసైడ్ చేసుకోండి అని హీరో ఆ బాస్ మళ్ళీ బ్యాంక్ లోపలికి వెళ్లారు. ఇంకోవైపు ఇన్స్పెక్టర్ విడిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు కదా. ఇంతకు ముందు మెలిసో ఈ ఆరుగురిని కాపాడడానికి ఒక ప్రైవేట్ వ్యక్తిని పక్క బిల్డింగ్ కు పంపించాడు కదా, అతడు పక్క బిల్డింగ్ లోకి వెళ్లడానికి సంబంధించిన ఫుటేజీని ఈ ఇన్స్పెక్టర్ గమనించాడు. ఇతడు పోలీసు కాదు, సైనిక దళం కాదు, అలాగైతే ఇతడెవరు, పోలీసు డ్రెస్ వేసుకుని ఆ బిల్డింగ్ లోకి ఎందుకు వెళ్ళాడు, ఇతన్ని విచారించండి అని ఇన్స్పెక్టర్ తన మనుషులకు చెప్పాడు. ఇంకోవైపు ఫెరాన్ తన సెక్రటరీకి కాల్ చేశాడు. ఈ దొంగలు హార్డ్ డిస్క్ లో ఏదో వీడియో ఉందని చెప్తున్నారు, నిజంగానే వీడియో ఉందా లేదా అనే విషయం మనకు తెలియదు. ఆ ప్రముఖుడికి ఒక డిటెక్టివ్ ఏజెన్సీ అన్ని వివరాలు సేకరించి పెట్టింది కదా, వెంటనే నువ్వు వెళ్లి వాళ్ళని పట్టుకో, హార్డ్ డిస్క్ లో ఏదైనా వీడియో ఉందా లేదా అని వాళ్ళని కనుక్కో అని చెప్పాడు. మొదట మేనేజర్ ను విచారిద్దామని ఆ సెక్రటరీ హాస్పిటల్ లో ఉన్న మేనేజర్ దగ్గరికి వెళ్ళింది. మేనేజర్ ను ఆ సెక్రటరీ విచారించేటప్పుడు లోపల ఉన్న ఇద్దరు పేరు నాకు తెలుసు, ఒకని పేరు హీరో, ఇంకొకని పేరు బాస్. ఆ నిక్ నేమ్ తోనే వాళ్ళు పిలుచుకున్నారు. ఏదో ముఖ్యమైన విషయాన్ని దొంగిలించడానికే బాస్ వచ్చాడు, అందువల్ల గ్యాంగ్ లోపల వాళ్లకు వాళ్ళే గొడవ పడ్డారని మేనేజర్ చెప్తోంది. ఇంకోవైపు ఫెరాన్ మెలిసోను మీట్ అయ్యాడు. వాళ్ళు ఏదో మనతో గేమ్ ఆడుతున్నట్లు నాకు అనిపిస్తోంది, వాళ్ళు చెప్పినట్లు హార్డ్ డిస్క్ లో ఎలాంటి వీడియో లేదు, మనం డైరెక్ట్ గా బ్యాంక్ లోపలికి వెళ్లి ఏంటో చూద్దామని ఇతడు చెప్తున్నాడు. అప్పుడు మెలిసో, ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు చెప్పనక్కర్లేదు, ఇక్కడదంతా నేను చూసుకుంటాను, నిన్ను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు రమ్మని చెప్పి ఆర్డర్ వచ్చింది, నువ్వు వెళ్ళి అంటుంటాడు. ఇదే టైంలో మెలిసో పక్క బిల్డింగ్ కు ఒక మనిషిని పంపించాడు కదా, అతడు పోలీస్ కాదన్న విషయం ఆల్రెడీ ఇన్స్పెక్టర్ కనిపెట్టాడు. ఇప్పుడు అతడు ఎవరనే విషయం కూడా అతడు తెలుసుకున్నాడు. అతడు ఏదో ఒక షాప్ లో పనిచేస్తున్నాడు, కానీ ఇంతకు ముందు మెలిసో మిలిటరీలో పనిచేసేటప్పుడు మెలిసోతో పాటు అతడు కూడా పనిచేశాడు. కానీ ఇప్పుడు పనిలోనే లేని అతన్ని మెలిసో ఎందుకు ఈ ఆపరేషన్ లో తీసుకొచ్చాడు అని అనుకుంటున్నారు. ఈ దొంగలను కాపాడడానికి సీక్రెట్ సర్వీస్ పనిచేస్తోందని ఈ ఇన్స్పెక్టర్ నిర్ధారించుకున్నాడు. ఇంకోవైపు ఫెరాన్ సెక్రటరీని మళ్ళీ మీట్ అయ్యాడు. ఆ సీక్రెట్ ఏజెన్సీని అసలు అందులో ఆ వీడియో ఉందా లేదా కనిపెట్టు అని చెప్పాడు. ఇతడు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కు వెళ్దామని కారులో వెళ్తున్నాడు. ఇంకోవైపు మెలిసో ఈ బాస్ అడిగినట్లే ఒక వ్యాన్ రెడీ చేశాడు. ఆ వ్యాన్ లో ఏముందో చెక్ చేయడం కోసం ఇద్దరు దొంగలు వచ్చారు. వ్యాన్ కింద ఒక బాంబు అమర్చారు. ఈ ఆరుగురు దొంగలు దొంగిలించిన డబ్బు హార్డ్ డిస్క్ తో అందులోకి ఎక్కుతారు. అప్పుడు బాంబు పేల్చితే ఆధారాలన్నీ ఖతమైతాయని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ ఇంకోవైపు బాసు లోపల హీరోతో మనం తప్పించుకుంటామా లేదా అని
మాట్లాడుకుంటున్నారు. అప్పుడు మెలిసో బాస్ కు కాల్ చేసి, ఏయ్యా నువ్వు అడిగినట్లు వ్యాన్ ను రెడీ చేసి 10 నిమిషాలైంది, ఇంకెప్పుడు తప్పించుకుంటావు అని అడుగుతున్నారు. బాస్ కు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇదిగో ఉండండి వచ్చేస్తున్నా అంటున్నాడు. అప్పుడు కిటికీ గుండా సూర్యుని వెలుతురు వస్తుంటే చూశాడు. ఈ వెలుగును చూడగానే అతని ముఖం బ్రైట్ అయిపోయింది. 10 నిమిషాల్లో వస్తాం, వెయిట్ చేయండి అని ఫోన్ కట్ చేశాడు. బాస్ ఎప్పుడు వస్తాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇంకోవైపు సెక్రటరీ ఆ ఏజెన్సీని విచారించింది. అప్పుడు ఆమెకు రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ ను ఆమె ఫిరాన్ కు పంపింది. ఆ హార్డ్ డిస్క్ లో ఎలాంటి వీడియో లేదన్న విషయం ఫిరాన్ కు తెలియవచ్చింది. అది చూడగానే తిప్పరా బండి అని డ్రైవర్ కు చెప్పాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడో అక్కడికే వచ్చి మెలిసోను కలిశాడు. పక్కన ఎవరెవరు ఉన్నారో కూడా తెలియకుండా అతనితో గట్టిగా మాట్లాడుతున్నాడు. సార్ నేను అప్పుడే మీకు చెప్పాను కదా, హార్డ్ డిస్క్ లో మనం అనుకున్నట్లు వీడియో ఏదీ లేదు, వాళ్ళు మనకు అబద్ధం చెప్పారు, హార్డ్ డిస్క్ లో అసలు వీడియోనే లేదు, బాంబు పెట్టి చంపేంత వాళ్ళు పెద్ద మనుషులు ఏమీ కాదు, ఇలా ఫెరాన్ మెలిసోతో చెప్తున్నాడు. ఇదంతా కూడా ఇన్స్పెక్టర్ విన్నాడు. అప్పుడు మెలిసోకు చాలా కోపం వచ్చింది. రేయ్ ఎక్కడ ఏం మాట్లాడుతున్నావో నీకు తెలియదారా, నేను ఇక్కడ నుంచి వెళ్ళమని చెప్పాను కదా, ఎందుకురా నాకు ట్రబుల్ ఇస్తున్నావు అని తిడుతున్నాడు. ఇదే టైంలో బ్యాంక్ లో ఉన్న దొంగలు బందీలు బయటకు వస్తున్నారు. ఇప్పుడే ఒక ట్విస్ట్ పెట్టారు. బయటకి దొంగల్లాగా డ్రెస్ వేసుకుని వచ్చిన వాళ్ళు సడన్ గా చేతిలో ఉన్న గన్లను కింద పడేశారు. అయ్యయ్యో మేం కూడా బందీలమే, మమ్మల్ని కాల్చొద్దు, మమ్మల్ని కాపాడండి అని అరుస్తున్నారు. వీళ్ళు కూడా బందీలైతే మరి నిజమైన దొంగలు ఎక్కడా అని ఆలోచిస్తున్నారు. ఇంకోవైపు వీళ్ళు మొదట ఏ టన్నెల్ గుండానైతే తప్పించుకోవాలని అనుకున్నారో ఇప్పుడు అదే టన్నెల్ గుండా తప్పించుకుంటున్నారు. ఎందుకంటే సూర్యుని వెలుతురు చూశాడు కదా బాస్, ఇంతకు ముందు వర్షం పడుతుండడం వల్ల టన్నెల్ లోపలికి వర్షపు నీరు వస్తూనే ఉండింది. అందువల్ల ప్రవాహం పెరిగింది. ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల అప్పుడు వాళ్ళు తప్పించుకోలేకపోయారు. కానీ ఇప్పుడు వర్షం ఆగిపోవడం వల్ల ప్రెషర్ లేదు. అందువల్ల ఆ నీటిలో ఈదుకుంటూ వీళ్ళు తప్పించుకుంటున్నారు. వీళ్ళు తప్పించుకున్నారన్న విషయం బ్యాంక్ లోపలికి వచ్చిన పోలీసులకు తెలిసిందే. ఫెరాన్ కూడా లోపలికి వచ్చి బాంబు చెక్ చేశాడు. చూస్తే అది డమ్మీ బాంబు. మనల్ని ఇలా మోసం చేశారే అని ఫెరాన్ ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఫెరాన్ మొబైల్ కు ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఆ మెసేజ్ లో ఏముందంటే బ్యాంక్ లో దొంగతనానికి వచ్చిన 6గురిని సీక్రెట్ ఏజెన్సీనే తప్పించింది అని అందులో ఉంది. మెలిసో ఇన్స్పెక్టర్ అని గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న చాలా మందికి ఈ మెసేజ్ వెళ్ళింది. ఈ మెసేజ్ పంపించిందే ఈ ఇన్స్పెక్టర్. వీళ్ళు చేసిన గోల్మాల్ అతనికి తెలిసింది కదా, అందువల్ల ఇలాంటి ఒక మెసేజ్ పంపించి అందరికి విషయం తెలిసేలా చేశాడు. బ్యాంకులో రంధ్రం చేశారు కదా దొంగలు, ఆ రంధ్రం గుండా పోలీసులు వెళ్లారు. వాళ్ళను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే దొంగలు విడిచేసిన డ్రెస్సులను గమనించారు. డబ్బుతో వీళ్ళు అక్కడ నుంచి తప్పించుకున్నారు. ఒక ట్రైన్ పట్టుకుని వీళ్ళు 6గురు వారి వారి ఊర్లకు బయలుదేరారు. దొంగతనం చేయడానికి వచ్చారు. దొరకకుండా దొంగతనం చేసుకుని డబ్బుతో వెళ్తున్నారు. 6గురు ఒక్కొక్కరి ముఖాలను చూసుకుంటూ సైలెంట్ గా నవ్వుకుంటున్నారు. ట్రైన్ ఒక్కో స్టేషన్ లో ఆగుతుంటే వారి వారి స్టేషన్లలో డబ్బుతో పాటు వాళ్ళు దిగి వెళ్ళిపోతున్నారు. ఎవరి దగ్గర మీ ఆటలు అని బాసు ట్రైన్ దిగిన తర్వాత సంతోషంగా వెళ్తున్నాడు. ఇంకోవైపు హీరో కూడా ట్రైన్ దిగాడు. జనంలాగా కలిసి వెళ్ళిపోతున్నాడు. ఇంతటితో ఈ సినిమాను ముగించారు. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.